నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయ చైతన్యానికి పోరాటాలకు ఉద్యమాలకు ఖిల్లా ఖమ్మం. రాజకీయాలను మలుపు తిప్పిన ఘటనలకు మావోయిస్టులకు కంచుకోట ఖమ్మం. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుత తెలంగాణలో కానీ కమ్యూనిస్టులకు అడ్డా ఖమ్మం. ఈ లోక్సభ నియోజకవర్గం హేమీలను పార్లమెంటుకు పంపింది. సాక్షాత్తు ముఖ్యమంత్రులనే ఎగువ సభకు పంపిన చరిత్ర ఖమ్మం సొంతం. అర్థం కాని విలక్షణ తీర్పులతో ఖమ్మం ప్రజలు తమ ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. కేంద్రం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ వాణిని వినిపించడంలో ఖమ్మం ఎప్పుడూ ముందుంటుంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కర్ రావులు ఖమ్మం నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎంపీలుగా విజయం సాధించడం విశేషం. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో ఖమ్మం లోక్సభ స్థానం ఒకటి. ముసునూరి వంశస్థులు ఇక్కడ పరిపాలించారు. ఈ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్నమైన రాజవంశం. ఈ ప్రాంతానికి ఖమ్మం అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఖమ్మం కోట కూడా ఇక్కడ నిర్మించారు. ఖమ్మం జిల్లా దక్షిణ భాగంలో బుద్ధుడితో ముడిపడి ఉంది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అది వరంగల్ జిల్లాలోనే ఉండేది. ఇది అక్టోబర్ 1, 1953 వరకు వరంగల్ జిల్లాకు కేంద్రంగా ఉంది. ఖమ్మం నగరం తెలంగాణ రాష్ట్రానికి వాణిజ్యపరంగా, ఆర్థికంగా ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో వరి, జొన్న, మొక్కజొన్న, అపరాలు పండిస్తారు. బొగ్గు, బ్లడ్ స్టోన్, ఇనుప ఖనిజం, అలబాస్టర్ కూడా ఇక్కడ సమృద్ధిగా లభిస్తాయి. రాజకీయ కోణంలో చూస్తే ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలు కలిపి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 1952లో తొలిసారిగా ఈ స్థానానికి ఎన్నికలు జరిగినప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ హైదరాబాద్కి చెందిన డిపి విఠలరావు విజయం సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, లెఫ్ట్ పార్టీలు 3 సార్లు, బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. 1999, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి, 1998లో నాదెండ్ల భాస్కర్ రావు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ కమ్మ, రెడ్డి, మున్నూరు కాపు సామాజిక వర్గాల ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉంటాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,13,094 మంది. వీరిలో పురుషులు 7,39,600 మంది, మహిళలు 7,73,428 మంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 11,38,425 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 75.24% పోలింగ్ నమోదైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల కాంగ్రెస్, ఒక చోట దాని మిత్రపక్షం సిపిఐ విజయం సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు పోలయ్యాయి. మొత్తం గులాబీ పార్టీ 68,62,000 ఓట్ల మెజారిటీ సాధించింది. ఖమ్మం లోక్సభ స్థానంలో పాగా వేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఇక్కడ హస్తం పార్టీ గెలిచి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. చివరిసారిగా 2004లో రేణుకా చౌదరి ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రిగా పగ్గాలందుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండటంతో సునాయాసంగా గెలుస్తామన్న ధీమా నేతల్లో ఉంది. అందుకే ఖమ్మం సీటు కోసం మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడ్డారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, అలాగే ఖమ్మంకు చెందిన వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నేతలు జట్టి సుకుమార్, వి హనుమంతరావులు టికెట్ ఆశించారు. కానీ చివరకు పొంగులేటి వియంకుడు రఘురామిరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. మొత్తంగా ఖమ్మం ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో తర్జన భర్జనల తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ బదులు ఆయన వియంకుడు రఘురామిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది.
రఘురాం రెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి గతంలో మహబూబాబాద్, వరంగల్ లోక్సభ స్థానాల నుంచి ఎంపీగా గెలిచారు. అటు ఉమ్మడి వరంగల్లోని డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా గెలిచారు. రఘురాం రెడ్డి 1985 నుండి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా, వరంగల్ లోక్సభ సీటు ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం కూడా ఈయనకు ఉంది. ఆర్థికంగా కూడా బలవంతుడు. దీంతో ఆయనకు టికెట్ ఇచ్చేసింది కాంగ్రెస్. అయితే ఖమ్మంలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉన్నా ఈసీగా గెలుస్తామనే ధీమాగా కూడా ఉంది. ఇక్కడ నుంచి 3 మంత్రులు ఉన్నారు కాబట్టి వారి మద్దతులో రఘురాం రెడ్డి ఈజీగా గెలుస్తారని అంటున్నారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ ఆల్రెడీ టికెట్ ప్రకటించారు. ఆయన కూడా నిత్యం జనాల్లో ఉంటూ ఉన్నారు. కాంగ్రెస్ కు ఈ సీటును దక్కకుండా చేయాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. 2 సార్లు ఎంపీగా, ఒకసారి టీడీపీ లోక్సభ పక్ష నేతగా, మరోసారి బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా పనిచేసిన అనుభవం నామా నాగేశ్వరరావు సొంతం. దీంతో మరోసారి ఆయనకే కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అసెంబ్లీ ఓటమి సానుభూతి తనకు కలిసి వస్తుందనే ధీమాతో నామా ఉన్నారు. బీజేపీ కూడా ఖమ్మంను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అందుకే కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, తాండ్ర వినోద్ రావులు అభ్యర్థి రేసులో నిలిచిన అధిష్టానం మాత్రం తాండ్ర వినోద్ రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో ప్రచారంలో వినోద్ దూసుకెళ్తున్నారు. కేంద్ర పథకాలను ఇంటింటికి తిరుగుతూ వివరిస్తున్నారు. మోడీ చరిష్మాతో పాటు సామాజిక సమీకరణాలు తమ గెలుపుకు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. అయితే సర్వేలు మాత్రం ఈసారి ఖమ్మం కాంగ్రెస్దే అని చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే వార్ వన్ సైడ్ అని చెప్పాలి. చూడాలి మరి కాంగ్రెస్ ఖమ్మంలో ఎంత మెజారిటీతో గెలుస్తుందో.